నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్. నేను మీ సాయి. ఈరోజు ప్రైమ్ నైన్ డిజిటల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ర్యాగింగ్ భూతం తలెత్తిందా? అసలు చదువు కోసం వస్తున్నటువంటి విద్యార్థులు క్యాంపస్లో అనేటివి భయాందోళకమైనటువంటి కూపాలుగా మారుతున్నాయా? అసలు వరంగల్ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ అనే భూతం ఎందుకు ప్రబలుతోంది? దీనికి సంబంధించినటువంటి చిన్నగా ఏదైతే అప్పటికే ఆనందం కోసం మొదలైనటువంటి ఒక ర్యాగింగ్ అనేది మెల్లమెల్లగా కూడా ప్రాణాల వరకు తీసుకొచ్చే విధంగా కూడా, ప్రాణాలు కోల్పోయేంత విధంగా కూడా ముదురుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సరదా పేరుతో ప్రారంభమయ్యే ర్యాగింగ్ చివరకు మానసిక వేదనకు, అలాగే కొన్నిసార్లు ఆత్మహత్యలకు చేసుకునేంత వరకు స్థాయి కూడా చేరుకుంటూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ర్యాగింగ్ నిరోధక చట్టం అనేది ఉన్నప్పటికీ కూడా అది అమల్లో ఉందా అసలు లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా చెప్పాలంటే కొన్ని కాలేజెస్లో చూసినట్టయితే ర్యాగింగ్ గుట్టుచప్పుడు కాకుండా కూడా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రిన్సిపల్స్కి కానివ్వండి, డీన్స్కి కానివ్వండి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా వారిని టార్గెట్ చేసి వారికి ఇబ్బందులు గురి చేసినటువంటి అంశాలు కూడా చాలా మటుకు కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది ఎక్కడ ర్యాగింగ్ నిరోధక చట్టం అనేది ఉన్నప్పటికీ కూడా ఎందుకు అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు? అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే కళాశాలల ఎవరైతే నిర్వహణలో నిర్లక్ష్యమా, లేకుంటే హాస్టల్ పర్యవేక్షణలో ఉన్నటువంటి వారు నిర్లక్ష్యమా, లేక విద్యార్థుల మనస్తత్వంలో ఉన్నటువంటి మార్పుకు రాకపోవడమా అనేది ప్రధానంగా చూడాలి. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే జూనియర్ల భద్రతకు హామీ ఎవరిది? అలాగే ర్యాగింగ్ పూర్తిగా నిర్మూలించాలంటే కఠిన చర్యలే ఒక అవకాశాన్ని తీసుకోవచ్చా, మార్గమా, లేకుంటే అవగాహనతోనే దాని మార్పు రావచ్చా అనే అంశానికి సంబంధించి కూడా, మళ్ళీ ర్యాగింగ్కి ఎవరు బాధ్యులు అనే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి, మన డిబేట్లో జాయిన్ కావడానికి మనతో సిద్ధంగా ఉన్నారు వరలక్ష్మి గారు, POW గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ. నమస్కారం అండి వరలక్ష్మి గారు. నమస్తే సార్. వరలక్ష్మి గారు, మళ్ళీ ర్యాగింగ్ అనే భూతం తన కోరలను చాచి ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది, మీరేమంటారు? ర్యాగింగ్ అనే భూతం పోయిందని అనుకోవడానికి లేదు సార్. రూపం మారి ఉండొచ్చు, కానీ పూర్తిగా పూర్తిగా తొలగిపోలేదు. అయితే మొదటగా నేను ర్యాగింగ్ అనేది సంస్కారం లేని ఒక చర్య అని చెప్పేసి భావిస్తున్నా. ర్యాగింగ్ ఒకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య ఇది సరైనది కాదని చెప్పేసి నేను ఇలాంటి ర్యాగింగ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. POWగా మేము అట్లానే భావిస్తున్నాము. ర్యాగింగ్ పూర్తిగా పోయింది అని అనుకోవడానికి లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే ర్యాగింగ్ రూపం మారింది, కాకపోతే కొన్నాళ్ళు మనకు వినిపించలేదేమో, వార్తలు కనిపించలేదేమో, కానీ ర్యాగింగ్ అయితే ఉంది. రూపం మారింది, సైబర్ రూపంలోకి మారింది. సోషల్ మీడియా ద్వారా మా కామెంట్ల రూపంలో కావచ్చు, న్యూడ్ ఫోటోల రూపంలో, ఫోటోలు మార్పింగ్ రూపంలో కావచ్చు, రూపం మార్చుకున్నది. అంటే వరలక్ష్మి గారు, కాలేజ్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే వరలక్ష్మి గారు కాలేజ్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే అప్పటి ఆ సమయానికి సంబంధించి కూడా కొంచెం ర్యాగింగ్ అనేది, కొంచెం ఏడిపించడం అనేది కొంచెం ఆకతాయితనంగా ఉంటుంది. కానీ అది వ్యక్తిగతంగా వెళ్ళి ఒక పర్సనల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కానివ్వండి, లేకుంటే వారి ఫొటోస్ని ప్రైవేట్గా పెట్టడం కానివ్వండి, సంబంధించి పర్సనల్ ఉన్న విషయాలన్నీ కూడా పబ్లిక్లో పెట్టడం కానివ్వండి, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి చర్యలను మీరేమంటారు? సరైన చర్యలు కావు. ఒకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలు ఏవి కూడా సరైన చర్యలు కావు. దీనికి పరిష్కారం వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ఆ కాలేజీల యాజమాన్యాలది, ఆ లోకల్లో ఉన్నటువంటి పోలీసులది. ఈ వ్యవస్థలు కరెక్ట్ గా పనిచేస్తే దీన్ని అరికట్టవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నా. రైట్. విద్యా సంస్థలో భయం వాతావరణం అనేది ఎందుకు తగ్గడం లేదనుకోవచ్చు? అవగాహన లేకపోవడమే. అవగాహన కల్పించాల్సిన బాధ్యత కాలేజీల యాజమాన్యాలపై, ఆ లోకల్లో ఉన్న పోలీస్ వ్యవస్థపై ఉంది. బాధ్యతగా వాళ్ళు ముందుకొచ్చి స్టూడెంట్స్ కి కళాశాలలో ఓరియంటేషన్ లాంటి క్లాసులు కావచ్చు, అవగాహన తరగతులు నిత్యం వాళ్ళకు అవగాహన తరగతులు పెడుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో వెనుకబడి ఉన్నారేమో అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద సమస్యల్లో భాగం అనుకోవచ్చా, లేకుంటే జూనియర్ విద్యార్థులకు సంబంధించి కూడా ఇది ఒకటి శాపంగా మారింది అనుకోవచ్చా? ర్యాగింగ్ అనేది నేరం. మొదటగా ర్యాగింగ్ అనేది నేరం. అసలు ఒక సంస్కారం లేనిటువంటి ఆరోగ్యకరమైన విద్యా వాతావరణంలో తోటి విద్యార్థిని హింసించడం అనేది సరైనది కాదు. ఇది అవతల వ్యక్తి ఆత్మగౌరవం, మానసిక క్షోభ, ఇదంతా కూడా దెబ్బతీసి అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అతను ఎవరైనా అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, దీని పూర్తి బాధ్యత మొదటగా కళాశాల యాజమాన్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పోలీసులు కూడా దీంట్లో తోడ్పాటుగా ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సి అవసరం ఉంది.
ఒకవేళ అట్లాంటిది జరుగుతున్నప్పుడు నిత్యం పర్యవేక్షణలో ఉండి కఠిన చర్యలు తీసుకోవడము, ఆ, మనకు ర్యాగింగ్ యాక్ట్ ఒకటి ఉంది, దాన్ని కఠినంగా అమలు చేయడం లాంటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో బాధ్యత చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. యాంటీ ర్యాగింగ్ కమిటీలు అనేవి ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే ర్యాగింగ్ వల్ల చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ర్యాగింగ్ నిరోధక చట్టం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అవి కేవలం బోర్డు పైన అక్షరాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి అన్నటువంటిది ఒక వాదన. దాని మీద మీరేమంటారు? నిజంగానే పేపర్కే పరిమితమై ఉంటున్నాయి అవి, అమల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అమల్లో కఠినతరంగా ఉండి ఆ ర్యాగింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది అమల్లో కఠినతరంగా ఉండి విద్యార్థుల భవిష్యత్తు పైన ప్రభుత్వాలకు బాధ్యత చిత్తశుద్ధితో ఉంటే చర్యలు తీసుకొని దాన్ని అరికట్టడానికి వాళ్ళు ముందడుగు వేసే వాళ్ళేమో. రైట్. బాధితులు ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటారు? అంటే నిజంగా బాధితుడు ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి కంపల్సరీ ఉంటదండి. అది ఎందుకంటే వ్యక్తిగతంగా మనం కూడా మన ముందు జరుగుతుంటే, అంటే ఇది కూడా కళాశాల యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, పోలీసుల వ్యవస్థ కావచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మీకు ఫిర్యాదు చేసే ఆ రైట్ ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. మీకు ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. లేదా మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయండి, మీ పేర్లు కానీ గోప్యతగా ఉంచుతాము, మీకు సరైన రక్షణ కల్పిస్తామని చెప్పేసి భరోసా హామీని ఇవ్వడము అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల బాధ్యత అండి. ఇచ్చినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు ఫిర్యాదు చేయడానికి. ర్యాగింగ్ జరిగితే కనుక కాలేజీకి సంబంధించినటువంటి నిర్వాహకులు కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, సత్వర పరిష్కారం ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది? అండ్ ఆన్ స్పాట్లో కానివ్వండి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఇమీడియట్ యాక్షన్ కింద ఇమ్మీడియట్ యాక్షన్ ఏముంటుందండి, ఆ చర్య తీసుకోవడం అంటే అక్కడ ఉన్న విద్యార్థిని తీసుకెళ్లి, అదే ర్యాగింగ్ ఎవరైతే చేస్తారో జూనియర్ల పైన సీనియర్లే ర్యాగింగ్ చేస్తారనేది మనకు తెలుసు. ఆ చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఎఫ్ఐఆర్ 24 hours లో ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి వాళ్ళని కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను శిక్షించే విధంగా, వాళ్ళని తీసుకెళ్లి అవగాహన కల్పించే విధంగా, అట్లా వెంటనే మన కేసులు మన చట్టాలు ఎట్లున్నాయంటే లాంగ్ టైం తీసుకుంటున్నాయి కదా ఈ శిక్షలు పడడానికి కూడా. అక్కడ కూడా మన నీరు గారిపోతుంది మన వ్యవస్థ చట్టాలు కూడా. కాబట్టి కొంత అట్లా లేట్ అవుతున్న సందర్భంలో కూడా చాలా మంది కేసులు అనే ఒక నిరుత్సాహంలో కూడా ఉండి ఉంటారు. మనకు తక్షణమే వెంటనే చర్యలు తీసుకొని కఠిన శిక్షలు విధిస్తే ఖచ్చితంగా బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. రైట్. వరలక్ష్మి గారు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి సైబర్ ర్యాగింగ్ అనేది కొత్తగా వచ్చింది. సో దీనిపైన మీరేమంటారు? దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. సైబర్ ర్యాగింగ్ అయితే విపరీతంగా పెరిగిపోయిందండి. ఫోటోలు మార్పింగ్ చేసి టార్చర్ చేయడం కావచ్చు, ట్రోలింగ్ చేయడం కావచ్చు, అసభ్యకరమైన కామెంట్లు చేయడం కావచ్చు, వ్యక్తిగత దూషణలకు దిగడం కావచ్చు, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి చాలా రకంగా ట్రోలింగ్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని అరికట్టడం కోసం బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదులు చేయడానికి వెనుకాడకుండా పోలీసుల్ని ఆశ్రయించడం, యాజమాన్యాలని, ప్రభుత్వాలని ఆశ్రయించడానికి కానీ ఫిర్యాదులు చేయడానికి కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రైట్. ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అనే నినాదం వాస్తవంగా మారాలంటే బాధ్యత ఎవరు తీసుకుంటే బాగుంటుంది? ఇటు ప్రభుత్వమా, లేకుంటే కాలేజీ యాజమాన్యమా, లేకుంటే విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్, ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రధానంగా ప్రభుత్వం తీసుకోవాలండి మొదటిది. రెండవది వచ్చేసి కాలేజీల యాజమాన్యం అండి. మూడవది వచ్చేసి పోలీసులతో సమన్వయం చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉందండి. నాలుగవది వచ్చేసి విద్యార్థులకు, సీనియర్లకు జూనియర్లకు మధ్యలో స్నేహపూర్వకంగా ఉండేటటువంటి విధానాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాలేజీలలో మనం చూసుకున్నట్టయితే వరలక్ష్మి గారు, కొన్ని యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, స్టూడెంట్స్ యూనియన్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్తే కనుక బాగుంటుందంటారా? అంటే వాళ్ళ మాట కొంచెం వినే అవకాశం అయితే ఉంటుంది కాలేజీలలో కానీ. వాళ్ళు విద్యార్థి సంఘాలుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారండి. వాళ్ళు పర్యవేక్షణలోనే ఉన్నారు. అలాంటిది ఎక్కడైనా ఉంది అని తెలిసినప్పుడు వెళ్ళి వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడి క్లాసులు కానీ ఏదైనా తీసుకోవడం కానీ, బాధితుల తరపు నుంచి ఫిర్యాదులు ఇవ్వడం కానీ విద్యార్థి సంఘాలు కొంతమేరకు పనిచేస్తూనే ఉన్నాయండి.
రైట్. ర్యాగింగ్స్ వల్ల కూడా తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి, హాస్టల్ నిర్వాహకులు కానివ్వండి, ఎలాంటి భరోసా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు మీ అభిప్రాయంగా? మా అభిప్రాయంగా మేము చెప్తున్నామండి, విద్యార్థులు ముందు అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడే ర్యాంకింగ్ వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. ర్యాగింగ్ ఒకవేళ ఉంది అనిపించినప్పుడు మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలి అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు కూడా ఎక్కడ ర్యాగింగ్ ఉన్నట్టు సమాచారం వచ్చినా అక్కడ కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు సంబంధించి కూడా ఈ ర్యాగింగ్ అనే ఈ యొక్క భూతానికి సంబంధించి ఎంతవరకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అండ్ పూర్తిగా నిర్మూలించే అవకాశం ఏదన్నా ఉందా అంటే మీరేమంటారు? ఉంది, ఖచ్చితంగా ఉంటది. ప్రతిదానికి సొల్యూషన్ పరిష్కారం అయితే ఉంటది. కాకపోతే మన దగ్గర ఏముందంటే ప్రభుత్వాల వైఫల్యం, ప్రభుత్వాల చిత్తశుద్ధితో పర్యవేక్షణలో ఉండకపోవడం, వాళ్ళు లైట్ తీసుకొని ఏదో కంటి తుడుపు చర్యగా ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే దాని మీద దృష్టి పెట్టి ఆ తర్వాత ఏం జరిగితే ఏమైతుందిలే అని చెప్పేసి, అయితే శిక్షలు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక తక్షణమే చంపేస్తేనో కాల్ చేస్తేనో లేకపోతే వాళ్ళకు ఉరి శిక్ష వేస్తేనో ఇలాంటి చర్యలు జరగకుండా ఉన్నాయని చెప్పేసి మాత్రం మనం ఈ గట్టి హామీ అయితే ఇవ్వలేమండి. కాకపోతే ఏం చేయాలంటే అవగాహన కల్పించడంలో, ఎడ్యుకేట్ చేయడంలో ప్రభుత్వాలు కొంతమేరకు వాళ్ళు తీసుకుంటే కొంతమేరకు మనం దాన్ని ఏమంటారు, నివృత్తి చేసే ఆ పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. రైట్. చివరిగా మీరు చెప్పండి వరలక్ష్మి గారు, ర్యాగింగ్ని పూర్తిగా అంతం చేసే విధంగా కాలేజీ యాజమాన్యాలు కఠిన చర్యలు ఏవి తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? అంటే తల్లిదండ్రులకు కూడా వారికి భరోసా కల్పించాలి, ఇటు విద్యార్థులకు కూడా భరోసా కల్పించాలి. సో కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి, హాస్టల్ నిర్వాహకులు కానివ్వండి, ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఆరోగ్యకరమైనటువంటి విద్యా వాతావరణాన్ని కల్పించాలి. జూనియర్లకు సీనియర్లకు విద్యార్థుల మధ్యలో స్నేహపూర్వక భావాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు, వాతావరణం చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం, కాలేజీల యాజమాన్యంపై ఉంటుంది. ఇది చేయాలి. తల్లిదండ్రుల్ని పిలిచి కూడా, తల్లిదండ్రుల ద్వారా కూడా పేరెంట్స్ కూడా అవగాహన కల్పించాలి. పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా ఫిర్యాదు ఇవ్వడానికి వాళ్ళకి అది కల్పించాలి. ఆ చొరవ అది వాళ్ళలో వచ్చేలాగా కల్పించే విధంగా కాలేజీ యాజమాన్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయకుండా, పోలీస్ వ్యవస్థ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అలాంటిది సంఘటన జరిగింది అన్నప్పుడు వెంటనే పారదర్శకంగా వాళ్ళ ఇది పారదర్శకంగా దర్యాప్తు జరిపించి వారి పైన చర్య తీసుకొని అరెస్ట్ చేయడమో, వాళ్ళకి అవగాహన కల్పించడమో, ఏవేవి ఉన్నాయో యాక్ట్ ప్రకారం అవి చేస్తే ఖచ్చితంగా పరిష్కరించవచ్చని నేను అనుకుంటున్నా. రైట్ వరలక్ష్మి గారు. అండ్ చివరిగా నా క్వశ్చన్ ఏంటంటే, ప్రతి కాలేజీకి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది, ఓకే రైట్, కానీ పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ర్యాగింగ్ కమిటీ కానివ్వండి, సంబంధించిన నిరోధక చట్టానికి సంబంధించినటువంటి కమిటీ కానివ్వండి, సభ్యులు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క కాలేజ్లో కానివ్వండి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది పెడితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమంటారు? అది ఉంది అండి, యాక్ట్ లో కూడా ఉంది. వాస్తవానికి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది, కమిటీ అనేది ప్రతి కాలేజీలో ఉండాలనేది మన యాక్ట్ లో ఉంది. ఒకటి. రెండవది హెల్ప్ లైన్ నంబర్స్ ఉండాలనేది కూడా ఉంది. అవి ఎక్కడ కూడా మన అమల్లో లేవండి. అదే కదా బాధ, అమల్లో లేవు. ఈ అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది, అధికారులది, పోలీస్ వ్యవస్థది. ఇది కదా మనం కోరుకుంటున్నది, మనకు కావాల్సింది, మనం డిమాండ్ చేస్తున్నది కూడా అది. తర్వాత ఆ చుట్టుపక్కల ఈ మధ్య కాలంలో బాగా కాలేజీల చుట్టుపక్కల చూస్తే, గుడిల చుట్టుపక్కల చూస్తే మన వాతావరణం ఎట్లుంటుందంటే డ్రగ్స్, గాంజాయి, మద్యం, మత్తుల పదార్థాల లాంటి వాటిని విచ్చలవిడిగా రోడ్ల పైన దొరుకుతున్నటువంటి స్థితి ఇవాళ కనపడతా ఉంది. వీటిపైన కూడా ప్రభుత్వము నిరోధించే విధంగా, అరికట్టే విధంగా దృష్టి పెట్టాలి తప్ప వాళ్ళ లాభాలు వాళ్ళ ప్రభుత్వ వ్యాపార లాభాలు పెంచుకునే విధంగా దృష్టిలోనే ఉంది తప్ప దీనివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనే దృష్టిలో ప్రభుత్వం లేదనేది నేను భావిస్తున్నా. రెండోది, సినిమాల ప్రభావం కూడా ఉందండి పిల్లల పైన, విద్యార్థుల పైన. ఎట్లా ఉందంటే సినిమాల్లో క్రూయల్ గా చూపిస్తున్నారు, సినిమాల్ని హింసాత్మకంగా చూపిస్తున్నారు, సినిమాలలో మద్యం, మత్తు పదార్థాలని ఎంజాయ్ గా చూపిస్తున్నారు.
ర్యాగింగ్ చేయడాన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు, ర్యాగింగ్ చేయడాన్ని ఫ్యాషన్ గా చూపిస్తున్నారు. కాబట్టి సమాజం పైన సినిమా ప్రభావము చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రభుత్వము ఈ మత్తు పదార్థాలని, సినిమా ప్రభావాన్ని ప్రభుత్వాలు అరికట్టనంత వరకు ఇలాంటి సంఘటనలు నిత్యం రోజు మనం జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం, చర్చిస్తూనే ఉంటామండి. కానీ పరిష్కారం దిశగా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు చెయ్యాలని చెప్పేసి అందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. రైట్, మొత్తం మీద అయితే ర్యాగింగ్ అనేది ఒక ఆ, వదలని అంటే ఏ మందుకో లొంగని జబ్బుగా అయితే మారిందనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కాలేజ్ కూడా ర్యాగింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటు జూనియర్స్కి సంబంధించి కూడా సీనియర్స్ ద్వారా చాలా మటుకు వేధింపులు జరుగుతూ ఉన్నాయి. సో కొంతసేపు ఆనందానికి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా అంతా పక్కన పెడితే కనుక అది వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ మానసిక క్షోభతో కూడా వారు చాలామంది కూడా విద్యార్థులు చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా అలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ర్యాగింగ్ నిరోధక చట్టం స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళికలు ఉండాలి. అలాగే తల్లిదండ్రులకు ఖచ్చితమైనటువంటి భరోసా ఇవ్వాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని కాలేజీలలో కూడా ఎక్కడా కూడా ఆ నియమ నిబంధనలు కూడా కనిపించడం లేదు. కేవలం గోడలపైన అక్షరాలు మాత్రమే ఉన్నట్టుగా అవి వ్యవహరిస్తున్నటువంటి తీరుగా అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. అలాగే జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ జరుగుతున్నటువంటి అంశం. రైట్, మొత్తం మీద అయితే ర్యాగింగ్ అనేది పూర్తిగా అంతం కావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నటువంటి సందర్భంగా కోరుకుంటూ ప్రతి దాంట్లో కూడా విద్యార్థులందరూ కూడా తమ జీవితంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి విద్యా విధానాన్ని అలవర్చుకోవాలి. ఎటువంటి ర్యాగింగ్ పాల్పడినప్పటికీ కూడా సంబంధించినటువంటి పోలీసులకు కానివ్వండి, లేకుంటే మీ యొక్క సంబంధించినటువంటి కాలేజ్ యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. రైట్, ఇది ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ డిజిటల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి ప్రైమ్9.